సన్లైట్ వస్తుంది చూసినారా, మొత్తం రిఫ్లెక్షన్స్ ఎట్లా పడుతున్నాయి అంటే అసలు కిరాక్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. ఎంత? 20 రూపాయలు రెండు. ఇది బ్యాగులో ఏంటిది ఇది? బిల్వము శివునికి ఇష్టం. ఎట్లా పట్టుకో. చలి మాత్రం మామూలుగా లేదు అసలు. చలో ఫస్ట్ అయితే ఫ్యూయల్ స్టాప్ కు పోయి పెట్రోల్ కొట్టించుకోవాలి. ఫ్యూయల్ స్టాప్ ఇక్కడ ఫ్యూయల్ కొట్టిద్దామా ముందర కొట్టిద్దామా, హైవేకి కొట్టిద్దాం. అయితే అన్ఎక్స్పెక్టెడ్ అయితే శ్రీశైలం ట్రిప్ వేసుకున్నాము. ఇంత 1 వీక్ ముందర జస్ట్ ఇట్లా కన్వర్జేషన్ ఉంటుంది కదా, ఫోన్ కన్వర్జేషన్ లో వెళ్దాం రా అని అంటే వెళ్దామని చెప్పి ఎమ్మడే అని చెప్పిన. నేను ఇంకా మర్చిపోయినా అసలు. అది మర్చిపోతే నైట్ కాల్ చేసిన, నైట్ 10కి 10:30 అట్లా కాల్ చేసి ఏమైందిరా మరి ఓకేనా రెడీనా అని అన్నాడు. రెడీ దేనికి ఓకే దేనికి అని నేనంటే శ్రీశైలం అని అంటే ఇంకా అంటే అప్పుడు గుర్తొచ్చాను నాకు సడన్ గా భారత్ పెట్రోలియం ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. నాకు తెలిసి ఫోన్పే. ఓకేనా? ఓకే, ట్రిప్ 10 చేసిన. ఇక్కడ నుంచి చౌటుప్పల్ వచ్చేసి 4 కిలోమీటర్లు ఉంది. విజయవాడ 220 కిలోమీటర్స్ ఉంది. పోతా టోల్ మనకి తగలేదు. ఫస్ట్ టోల్ ఇదే. ఫస్ట్ టోల్ అయితే కవర్ చేసేసినాము. కొండ గుట్ట కూర్చోరా, ఈ గుట్ట వచ్చినాక ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఫ్లైఓవర్ దిగినాక నెక్స్ట్ వచ్చే ఫ్లైఓవర్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకోవాలి. నాయిస్ మాత్రం ఘోరం అంటే ఘోరంగా వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. జస్ట్ 100 కిలోమీటర్స్ వచ్చినాయి ఇప్పటివరకు అయితే. ఇందాక వచ్చేటప్పుడు ఏదో దాకింది అంటే రాయో ఏదో ముందర కారు వెళ్తుంటే ఒక రాయి వచ్చేసి ఇక్కడ దాకింది. జర పెయిన్ అనిపిస్తుంది. బాడీ అంతా ఓకే కానీ కాళ్ళు చేతులు అయితే చల్లగా అయిపోయినాయి. టిఫిన్ అయితే పర్వాలేదు అంటే అంత గుడ్, వెరీ గుడ్ అని చెప్పలేము, వెరీ బ్యాడ్ అని చెప్పలేము, పర్లేదు బాగానే ఉంది. వెల్కమ్ టు మిర్యాలగూడ. ఇదే మా ఊరు. ఇక్కడ ఉండి ఎక్కడ తిరిగినా కానీ మిర్యాలగూడ వచ్చేసరికి అది ఒక వైబ్ వస్తుంది నాకు లోపల. కానీ ఇక్కడ బస్ స్టాండ్ లో దింపేస్తే ఆయన ఇంటికి బస్సులో వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి. అంటే ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా వాళ్ళ ఇంటికి. బస్సు రాలే వస్తుంది ఏమంటే 135 అంటే 4 నుంచి వాటి 135 అట్లా వస్తే ఇంకా 10 పెరిగేది. 2 hours 45 minutes. సరే బా, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఖమ్మం నుంచి వస్తున్నాడు మామ, అఖిల్ మామ వస్తున్నాడు. నా దాని మీద నేను గోపి మామ బండి మీద ప్రసాద్ బాబా మామ వస్తారు. ఇద్దరు 2 బండ్లు 2 నలుగురం పోతున్నాం. ఓకే బా. ఏమైందంటే ఇక్కడ వచ్చినాక చూసుకున్నా నేను, అక్కడ నుంచి రికార్డ్ చేసుకుంటూ వచ్చిన మొత్తము 70-80 స్పీడ్ లో నేను రికార్డ్ చేసినప్పుడు మొత్తం విండ్ నాయిస్ ఉంది. గుర్ర 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 అని కూడా గాలి సౌండ్ వస్తుంది మొత్తం. ఓకే గాయస్, నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోతా. మన వాళ్ళు వచ్చినాక మీటప్ పాయింట్ దగ్గర మీట్ అవుదాం. గ్యాప్ లో ఒకటి నోటీస్ చేశారా ఈ చూడు. యాక్చువల్ గా ఇంట్లో ఉండే సైక్లింగ్ ఇవి, కాకపోతే ఇందాక హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు చెప్పిన రాయి తగిలిందని చెప్పేసి అది అప్పుడు అంత పెయిన్ అనిపించలేదు, కానీ ఇప్పుడు మాత్రం గానే పెయిన్ వస్తుంది. అది గట్టిగా తాకింది. మన వాళ్ళు వచ్చిరంట, వెయిట్ చేస్తారంట అక్కడ. ఇప్పుడే సెట్ చేసిన తీసింది షేపు కంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. 2 బండ్లు. ఫస్ట్ వచ్చేసి ఉమామహేశ్వరం, దాని తర్వాత మధ్యమాడు. సో ఇప్పుడైతే నాయిస్ ఓకే. ఏమైందంటే ఇందాక గోప్రో మౌంట్ ఉంది కదా, గోప్రో మౌంట్ వచ్చేసి ఏమైందంటే దాని పైకి సెట్ చేసిన నేను. అది వైజర్ కి హెల్మెట్ కి కొంచెం ఇంత గ్యాప్ ఇచ్చింది. అది దానివల్ల నిఫ్టీలో పోయేసరికి నాయిస్ ఘోరం వచ్చింది. మన వాళ్ళు 10 కన్నారు. ఆల్మోస్ట్ 11:40 అవుతుంది. 11:40 స్టార్ట్ అయిపోయినాము. అక్కడ నుంచి మేము వచ్చేసి దేవరకొండ తర్వాత డిండి తర్వాత ఉమామహేశ్వరం దగ్గర డైరెక్ట్ స్టాప్ ఉంటుంది. మధ్యలో బ్రేక్ పాయింట్ అయితే ఏం అనుకోలేదు. ఎక్కడ అనిపిస్తే అక్కడ ఆగుతాం. నుంచి డైరెక్ట్ ఉమామహేశ్వరంకి వచ్చేసి 127 కిలోమీటర్స్ చూపిస్తుంది. 127 కిలోమీటర్స్ చూపిస్తుంది అంటే 3 hours లో వెళ్ళిపోవచ్చు ఈజీగానే. కాకపోతే రోడ్స్ ఎలా ఉన్నాయి తెలియదు మనకు. సో ఇందాక లెక్క అవుతుందేమో అని చెప్పేసి నేనైతే బండి ఆపి మరీ చెక్ చేసుకున్నా. 50 స్పీడ్ లో వస్తే ఓకే, అంతకు మించి 70 ఇట్లా పోయినాం అనుకో నాయిస్ ఏమైతే బర్ అనుకుంటూ వస్తా చూసినా ఆ టైప్ లో వస్తుంది. ఇప్పుడు ఆ లేక్ అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది ఎట్లా అంటే ఒక చిన్నపాటి సిటీ టైప్ లేదు. ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళకి ఏం కావాలన్నా కానీ ఇక్కడికి రావాలి. మా ప్రాపర్ వచ్చేసి ఇక్కడే అనమాట. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. చిన్నప్పుడు సామాన్ కావాలన్నా ఏం కావాలన్నా ఈవెన్ కూరగాయలు కావాలన్నా సరే ఇక్కడ వరకు వస్తుండే మా అమ్మ వాళ్ళు. అంటే మా ఊళ్ళో ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటో స్టాండ్ కడిగి ఆటో ఎక్కితే మళ్ళీ ఇక్కడ వచ్చినాక ఈ ఏరియాలో మళ్ళీ ఆటో స్టాండ్ ఉంటే ఇక్కడ ఎక్కాలన్నమాట. ఇటు సైడ్ వెళ్ళినా అనుకో, అటు వెళ్తే ఏంటంటే నాగార్జున సాగర్ వస్తుంది.
ఇలా స్ట్రైట్ వెళ్తే ఇప్పుడు దేవరకొండ, డిండి అవన్నీ ఇటు వస్తాయి. అటు వెళ్తే మళ్ళీ ఇది మాచర్ల ఉంటుంది చూసారా, మాచర్ల కానీ వస్తుంది. అటు నుంచి వెళ్ళినా వస్తుంది మాచర్ల, ఇటు నుంచి వెళ్ళినా కానీ వస్తుంది. అంటే ఇలా వెళ్తే పెదవరం వస్తుంది, పెదవరం నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. తీసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి వస్తుంది. ఇంతకుముందు ఈ రోడ్డు బాగాలేకుంటే అక్కడ నుంచి వెళ్తుండే అందరు. నాగార్జున సాగర్కి వెళ్ళే రోడ్డు నెంబర్ 1 ఉంది ఇప్పుడు, అంటే మంచిగా చేసారు. మాక్సిమం పీపుల్ ఇప్పుడు ఇదే యూజ్ చేస్తారు. ఒకవేళ డైరెక్ట్ గా శ్రీశైలం ప్లాన్ చేస్తే సాగర్ రోడ్కి వెళ్ళాలన్నమాట, అటు నుంచి దగ్గర అవుతుంది. కాకపోతే మేము ఉమామహేశ్వరం అనుకుంటున్నాం కదా, ఉమామహేశ్వరం కాడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మధ్యమాడికి వెళ్ళి అటు నుంచి అట్లా రౌండ్ అనుకుంటున్నాం కాబట్టి మేము ఇలా వెళ్తున్నాం. ఇలా వెళ్తే మాకు ఇక్కడ ఇటు నుంచి దగ్గర అవుతుంది. సో శ్రీశైలం అయితే నేను ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. మా గ్యాంగ్ మొత్తంలో శ్రీశైలం వెళ్ళింది నేనే అనుకుంటా. నేను ఎట్లా చేసినా సరే హెల్మెట్ లకి గాలి వస్తుంది అని చూస్తున్నా, నాకు అర్థమవుతుంది. వచ్చేసి ఈ రోజు మనకి తగిలిన థర్డ్ టోల్ గేట్ ఇదే, బట్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. ఇది ఇంకా ఓపెన్ చేయాలి. ఇప్పుడు వచ్చే ఊరు వచ్చేసి మల్లెపల్లి. ఇక్కడ నుంచి మనం సెంటర్ లోకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే దేవరకొండ వస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి వచ్చేసి 63 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇది మనం వెళ్ళే డెస్టినేషన్ ఉమామహేశ్వరము. ఇదే సెంటర్. ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే మనకి దేవరకొండ అవన్నీ వస్తాయి. అలా స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్ వస్తుంది. మళ్ళీ సో ఆ రోడ్కి అలా వెళ్తే ఎక్కడ వెళ్తే అంటే ఎల్బీ నగర్ అవతల సాగరింగ్ రోడ్ ఉంది, అక్కడ వెళ్తుంది ఆ రోడ్. సో ఇబ్రహీంపట్నం, డిఎన్డెడ్ అట్లా పోతుంది ఆ రోడ్. దేవరకొండ. ఇలా కొంచెం షాపింగ్ చేద్దామని అయితే అన్నారు మన వాళ్ళు, నైట్ క్యాంపింగ్ రిలేటెడ్. లంచ్ కాడ ఆగుదాం, రెండేనా డైరెక్ట్. మనం అసలు ఒక్క టెంపుల్ అయినా దర్శనం చేసుకున్నాం అనుకున్నారా? తినకోకుండా అదే ఉమామహేశ్వరం పోవాలి డైరెక్ట్. మరి ఉమామహేశ్వరం పోదాం, ఢిల్లీలో ఆగి వచ్చేపు ఉమామహేశ్వరం పోయి ఆడ దర్శనం చేసుకున్నాక తిని ఇటు వెళ్దాం. సరే, తొందరగా వెళ్దాం. మళ్ళీ లాగుతా ఉంటే టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ. పోదాం బాగా. సో ఇప్పుడు వెళ్ళే టెంపుల్ కి ప్లస్ మధ్యమడుగు, ఈ రెండు టెంపుల్ కి మేము 2017 లో వచ్చిండే. ఆల్మోస్ట్ 8 years తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. దేవరకొండ 39, శ్రీశైలం 110, హైదరాబాద్ 110. సో ఇక్కడ నుంచి రూట్స్ ఓకే, మనం మొత్తం తిరుక్కుంటూ వస్తున్నాం అనమాట. అయితే ఉమామహేశ్వరం తిందాం అనుకున్నాం, కానీ బాగా ఆకలవుతుంది కాబట్టి ఇంకా అక్కడతో ఇక్కడనే తినాల్సి వస్తుంది. ఏమైంది? పైకి పోదామా? పైకి పోదామా? పోయిద్దాం పా. పల్లీలు వద్దావా? సో మీకు అనిపిస్తలేదు ఇక్కడ చేపలు? మాకు ఇక్కడ కుప్పలు అంటే కుప్పలు ఘోరంగా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకసారి వ్యూ చూడు, ఇట ఎంత లెక్క చూస్తే అంత లెక్క మొత్తం వాటర్. వర్షాకాలం వస్తే బాగుంటుంది ఇక్కడ మొత్తం, వానంతా ఇట్లా ఓవర్ఫ్లో అవుతుంది కదా, అప్పుడు జర మంచిగా అనిపిస్తుంది వాటర్ ఫాల్ టైప్లో. ఫోటో షూట్ ఆన్ గోయింగ్. ఎట్లా వచ్చింది బయట సార్ చూడు, చుట్టూ ఎట్లా ఉంటాయి, మొత్తం కొండలే ఉంటాయి. గోడు మనల్ని పోనివాడు. నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఇదే ప్లేస్ లో ఒక ఫోటో తీసి ఇప్పటికే ఉంది. అంటే ఒక ఆయన ఇట్లా నాగలు ఉంటది కదా, నాగలు ఎత్తుకొని పోతాడు. అక్కడ ఉంది టెంపుల్ పైన కొండకి మధ్యలో. కొండ మధ్యలోకి అయితే వచ్చినాం. ఆల్మోస్ట్ ఒక్క టర్న్ 2 టర్న్ ఉందండి. సో పైకి వెళ్ళినాక లొకేషన్ చూపిస్తా ఎట్లా ఉంటుందో చూడాలి. వచ్చా నీళ్ళు ఘోరంగా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. అసలు అవును, కొబ్బరికాయ కొడదామా? ఏముందా కొట్టేసి వదిలేద్దాం అట్లా. కొబ్బరికాయ కొడదామట. ఎంత? 20 రూపాయలు 2 ఇది బ్యాగులో. ఏంటిది ఇది? బిల్వము శివునికి ఇష్టం. ఇట్లా పట్టుకో. కొబ్బరికాయ అనుకున్నా. ఇది టెంపుల్ యాక్చువల్గా శివుడు అక్కడ ఉంటాడు లోపల, పైకి పోతున్నా. అమ్మో ఇది ఒక్కొక్కటి ఇట్లా ఇంత ఘోరంగా ఉన్నాయి. మన దగ్గర ఉన్న కోతులు లెక్క లేవు, ఈ డిఫరెంట్గా ఉన్నాయి. నాకు అసలే కోతులు అంటే చొచ్చు, ఎందుకంటే చిన్నప్పుడు ఒకసారి గడిచి ఉండాలి. నా పంచి కోతులు జోలికి పోను, అది తీర్చకలు చేయను నేను. ఇది చూడు అడ్డంగా కూర్చుంది, ఎట్లా పోలేము. వీళ్ళు నన్ను ముందరే జరగలేక వస్తుంది చిన్నగా. సైడ్ జరగండి అమ్మా, నన్ను పోనీ అన్నమ్మా. ఇదే కదా వాటర్. వీడియో రోడ్డు మన బండ్లు పెట్టి కానీ చక్కగా రావాలి, లాస్ట్ వరకు డెడ్ ఎండ్ వరకు రావాలి. ఇట్లా స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ కానుంచి ఇలా వస్తే ఇక్కడ ఉంటుంది శివుడు. సో మళ్ళీ వచ్చేసి ఆ కొండ కింద వాటర్ వస్తుంది చూసిరా,
ఇక్కడ వాటర్ ఉందిగా, అక్కడి నుంచి తీసి కడుక్కొని మీద ఇట్లా చల్లుకొని దేవునికి దండం పెట్టుకోవాలంట. ఆయ సమయం వస్తుంది స్టెప్స్ ఎక్కేసరికి. అక్కడ వాటర్ దగ్గర మొత్తం మనం ఫ్రెష్ అయ్యి ఇట్లా మామూలు దేవుని దగ్గర దండం పెట్టుకుంటే చేసిన పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి అంటారు. మా అమ్మమ్మ ఎప్పుడు వస్తుండే ఇడికి. అవుతారు టైం. ఇక్కడ పూజగానే పెడతారు. ఒక ట్రాక్టర్ ముందరుందా పూజ పెట్టేస్తారు వాళ్ళు. సో గుళ్ళ కెమెరా ఆన్ చేసుకొని పోయి ఉండే. ఎక్కడ చూస్తే ఎక్కడ బంద్ చేయి అంటారో లేకపోతే చెక్ చేసి డిలీట్ చేయమంటారా అని చెప్పేసి భయంతో తీసిన. అందుకే అంత మంచి క్లారిటీగా తీయలేదు, స్లోగా. సో వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఎమ్మటే జర సైడ్కి పెట్టి కవర్ చేసిన అనమాట. ఫుల్ గా చూసిన అనుకో మొత్తానికి తీయమంటే అసలు అది ఉండదు ఇది ఉండదు ఏది ఉండదు అని చెప్పేసి. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినాం కదా, అది మెయిన్ టెంపుల్. అటు పైకి వెళ్తే పాపనాశిని అని ఉంది, చూసినారు కదా. అక్కడ ఏంటంటే అన్ని సీజన్లో ఆ వాటర్ మాత్రం ఇంతవరకు టెంపుల్ పెట్టిన కానీ ఇంతవరకు ఎప్పుడైనా ఒక్కసారైనా వాటర్ డ్రైన్ కాలే అంట. అక్కడ అంత కరువున్నా సరే వాటర్ అయితే వస్తాయంట అక్కడ. చూడు మనం అక్కడ కొండ మీద పోయి వచ్చినాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అసలు నెక్స్ట్ లెవెల్ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే అసలు నెక్స్ట్ లెవెల్. మేము కావాలని లాంగ్ నుంచి వచ్చినాము, ఇట్లా మీరు కూడా వెళ్ళి అక్కడ ఇక్కడ తిరుక్కుంటా. బట్ మీరు కన్నా రావాలనుకుంటే మన హైదరాబాద్ నుంచి జస్ట్ 150 కిలోమీటర్స్ వీకెండ్ అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే ఫ్రెండ్స్తో కావచ్చు లేకపోతే కపుల్స్ కావచ్చు. సో వీకెండ్ అప్పుడు మంచిగా ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ 60 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి మేము టెంపుల్ కాడికి వెళ్ళి మదిమాడుగు నుంచి మళ్ళీ మేము రిటర్న్ రావాలి. ఇక్కడ ఈ చెక్ పోస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ చెక్ పోస్ట్, అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం నైట్కి. ఇప్పుడు మన రూట్ వచ్చేసి ఇలా వెళ్ళి అక్కడ ఎదురుగా కొండ కనిపిస్తుంది చూసిరా, ఆ కొండ మీద వెళ్ళాలి. అంటే కొండ మధ్యలో ఒక బాడ కనిపిస్తుంది, గోడ లెక్క మీకు. ఇలా పోయి అలా పోయి అలా వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి చూసిరా, ఈ చెట్లకి ఎట్లుందంటే దగ్గరంగా చూస్తే మొత్తం సేమ్ సిల్వర్ పెయింట్ వేసినట్టు ఉన్నాయి ఆ చెట్లన్నీ. ఇలాంటి రోడ్లో ఎక్కేటప్పుడు మాత్రం జర జాగ్రత్తగా ఉండండి. అవతల కార్నర్లకి వెళ్ళి ఏమొస్తున్నాయి ఏం రావట్లేదు జర చూసుకొని హారం కొట్టకుండా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే మనం వచ్చింది ఎంజాయ్ చేసింది ఇదంతా ఎంత ఇంపార్టెంటో సేఫ్ ఇంటికి వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. అబ్బారే ఏమన్నా లొకేషన్, అబ్బాబ్బాబ్బా లొకేషన్ అంటే ఇది మామ. నిజం చెప్పాలంటే అసలు పిచ్చ లొకేషన్ అసలు ఇదైతే. సన్లైట్ వస్తుంది చూసినారా, మొత్తం రిఫ్లెక్షన్స్ ఎట్లా పడుతున్నాయి అంటే అసలు కిరాక్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. మొత్తం అడవి మధ్యలో ఒకటి చూడు, ఫామ్ హౌస్ ఇల్లు ఏంటిదో కానీ ఎట్లా కనిపిస్తుంది చూడు. అట్లా ఉంది రోడ్డు. అట్లా అడవి జంగల్లోకి వెళ్ళి వచ్చినాం మనం ఇప్పుడు. రోడ్డు చూసిరా, ట్రైన్ రైల్వే ట్రాక్ చక్కగా ఉంది. లాస్ట్ దాకా కనిపిస్తుంది కదా, కొండ చూసిరా అక్కడ దాకా ఒకటే రోడ్డు స్ట్రైట్ ఉంది. ఇక్కడ వచ్చినాక జర చలి తగ్గింది. ఈ గల్లీలో ఈ షాపులు అన్నీ బసారు వచ్చేసి వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ బయట పెద్ద ఉంటుంది. అక్కడ మధ్యమడుగు టెంపుల్ లో అయితే ఎక్కడ చూసినా మొబైల్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి పెట్టినారు, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నా పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ అయ్యి ఉన్నాయి. ఇక అయ్య గారు చూస్తే ఖచ్చితంగా తిడతాడు ఏమన్నా అంటారా అన్న భయంతో తీసిన. సేమ్ ఉమావేశం లాగానే అంతే అయింది. ఏమన్నా అంటారేమో అని భయంతో ఆడ తీసిన. సేమ్ అంతే ఎడగానే భయంతో తీసిన. గోపురం చిన్నగా ఉండేసరికి అంతగానో నోటీస్ చేయలేదు. సో మధ్యమడుగు దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికంటే ముంగనూరు చెక్ పోస్ట్ ఉంది మన శ్రీశైలం ఫస్ట్ చెక్ పోస్ట్. ఆ ఏరియాకి వెళ్ళేసి అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఏమన్నా టైం వచ్చేసి 7:30 అయింది. సో 9:30 వరకు అక్కడ ఉంటాం కాబట్టి ఒక 2 hours ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఒక 60 కిలోమీటర్స్ అంటే.
సో ఫ్రెండ్స్ డే 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. రేపు మార్నింగ్ లేచి డైరెక్ట్ శ్రీశైలం అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, సీ యూ టుమారో.